నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఇక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఇక పక్కా చెప్పాలంటే ఈ యొక్క ఎలక్షన్స్ కోసం మొత్తం ఆంధ్రానే ఎదురు చూస్తుంది. మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఇక రానే వచ్చింది. ఇక డీటెయిల్ గా చూసుకుంటే రేపు అనగా 12వ తేదీన ఇక్కడ ఎలక్షన్స్ జరగడం ఖరారైపోయింది. ఇక చూసుకుంటే ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ రసవత్తరంగా పోటీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొన్ని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఓటుకి నోటు వద్దు అని చాలా మంది అంటున్నా సరే అక్కడ ఓటుకి 10,000 రూపాయల దాకా కూడా ముడుతుంది అని చాలా మంది అంటున్నారు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇటు వైసీపీ, ఇటు టీడీపీ ఇద్దరు కూడా రసవత్తరంగా పోటీ చేస్తున్నారు. అందరి కాన్సన్ట్రేషన్ కూడా ఇటువైపే ఉంది. పులివెందుల అంటేనే అందరికి గుర్తొచ్చేది వైసీపీ పెత్తనం. అక్కడ ఎప్పటి నుంచో రెడ్ల రాజ్యం నడుస్తుంది. ఇక మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే వైసీపీ పెత్తనమే నడుస్తుంది. అక్కడ వాళ్ళని దాటి ఏ ఒక్కరు కూడా ముందు పడలేదనే చెప్పొచ్చు. అయితే ఈసారి ఖచ్చితంగా పులివెందులలో ఓటు మాకే అంటూ టీడీపీ కూడా రసవత్తరంగా ముందుకు వెళ్తుంది. కూటమిగా ఏర్పడి ఇక ఎట్టి పరిస్థితుల్లో పులివెందులను ఈసారి మనమే కైవసం చేసుకోవాలన్న ధీటుతో ఇక ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో ఎన్నో గొడవలు అయ్యాయి. ఎంతో మంది పైన కేసులు కూడా పెట్టడం జరిగింది. సో ఇదే విషయమై చాలా మంది జైలుకు కూడా వెళ్లడం జరిగింది. మరి ఈ విషయంపై ఇంత జరుగుతుంది కదా, మరి ఈ విషయంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందించారు? పులివెందుల, ఒంటిమిట్ట ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాజీ సీఎం జగన్ అయితే సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి అప్రజాస్వామిక అరాచకవాది అని కూడా దుయ్యబట్టారు. ఇక జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతరేశారని, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కుర్చీని లాక్కోవాలని చూస్తున్నారని కూడా ఇక వైఎస్ ఆరోపించారు. ఇక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, సీఎం గా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్ చేసిన ఈ ట్వీట్ ప్రకారం చూసుకుంటే చంద్రబాబు అనే వ్యక్తి అంటే మన సీఎం ఒక అప్రజాస్వామిక అరాచకవాదని, రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిప్రాయాలను కానీ ప్రజల మనసును కానీ గెలుచుకొని రాజకీయాలు చేయలేరని, కుట్ర చేసి దాడులు చేసి దౌర్జన్యాలు చేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి వెన్నుపోట్లు పొడిచి కుర్చీని లాక్కోవాలని చూస్తున్నారని అనడానికి మరోమారు తన కళ్ళెదుటే రుజువులు కనిపిస్తాయని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక చూస్తే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థలాల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామిక పాత్ర వేస్తూ ఆయన చేస్తున్న నిస్సిగ్గు బరితెగింపు రాజకీయాలే దీనికి సాక్షులను కూడా జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా దుయ్యబట్టారు. ఇక ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా కుట్రపూరితంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఇలా కూడా చెప్పుకొచ్చారు. ఏమని అంటే చంద్రబాబు గారు మరియు ఆయన అడుగులకు మడుగులొత్తే కొంతమంది అధికారులు, టీడీపీ అరాచక గ్యాంగులు, ఈ గ్యాంగులకు కొమ్ము కాసి మరికొంతమంది పోలీసులు వీరంతా ముఠాగా ఏర్పడి అక్కడ ఎన్నికను ఇక హైజాక్ చేయడానికి దుర్మార్గాలు దారుణాలకు పాల్పడుతున్నారని కూడా ఆయన తన ట్వీట్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక చంద్రబాబు అమలు చేస్తున్న కుట్రపూరిత పథకాన్ని ఒకసారి చూస్తే అని కూడా ఆయన మొత్తం ఇక తనకు నోటికొచ్చినట్లు కూడా దుయ్యబట్టారు. దాంట్లో మొదటిది చూసుకుంటే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక అంతే, దాన్ని మొదలుకొని పోలీసుల అరాచకాలు పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. వందల మంది వైఎస్ఆర్సీపీ నాయకులను, కార్యకర్తలను బైండ్ ఓవర్ చేశారని కూడా చెప్పుకొచ్చారు. తమ జీవితంలో ఎల్లప్పుడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని వారిని, ఇలాంటి కేసులు లేని వారిని కూడా బైండ్ ఓవర్ చేసి వైఎస్ఆర్సీపీ తరపున పనిచేస్తున్న వారిని, ప్రచారం చేస్తున్న వారిని కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే దుయ్యబట్టారు. ఇక రెండోది చూసుకుంటే ఎన్నికల్లో భయాన్ని నింపడానికి ఆగస్టు 5న పులివెందులలో ఓ వివాహానికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ గ్యాంగ్లు దాడి చేశాయని కొన్ని సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. అయితే ఇది ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు. అయితే ఈ ఘటనలో అమరేష్ రెడ్డి, సైదాపురం సురేష్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇక అడ్డుకోబోయిన పెళ్లివారిని శ్రీకాంత్, నాగేష్, తన్మోహన్ రెడ్డి తదితరులపైన కూడా ఇక టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారని కూడా అప్పట్లో చాలా వాదనలు వినిపించాయి. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పనిచేస్తే ఇలానే దాడులు చేస్తామంటూ హెచ్చరికలు చేశారంట టీడీపీ కార్యకర్తలు. అయితే ఇక మూడో సమస్య చూసుకుంటే ఆగస్టు 6న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలను హత్య చేయడమే లక్ష్యంగా నల్గొండ వారి పల్లె వద్ద వారు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ గ్యాంగులు కర్రలు, రాళ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారట. కార్ని బద్దలు కొట్టారట. ఇక పెట్రోల్ పోసి ఆ కారుకు నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారట. ఇక రమేష్ యాదవ్ కు గాయాలు కాగా ఇక
తీవ్ర గాయాలతో రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి వేల్పుల రామలింగారెడ్డిని ఆసుపత్రిలో చేర్పించారు. లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర పోషించారని దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇక వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరిని పల్లెల్లో తిరగనివ్వకుండా, ఒకవేళ అలా చేస్తే ఈ రకంగా దాడులు చేస్తామన్న సంకేతాలు ఇవ్వడానికే టీడీపీ గ్యాంగ్లతో ఈ దారుణాలకు ఒడిగడుతున్నారని, వైఎస్ఆర్సీపీ మొత్తం ఇదంతా కూడా చూసుకుంటే రౌడీయిజం రాజ్యం అని కూడా చాలా స్పష్టంగా చెప్పకనే చెబుతున్నారు. ఇక తప్పు చేసిన వారిని అరెస్టులు చేయాల్సింది పోయి ఆగస్టు 6న మధ్యాహ్నం 3:30 వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని, ఇక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై దాడి చేసిన వారిలో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోగా, ఇక జరగని ఘటనను జరిగినట్టుగా ఒక తప్పుడు ఫిర్యాదును సృష్టించి దాని ఆధారంగా బాధితుడైన వేల్పుల రాముతో సహా మరొక 50 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ మరియు హత్యాయత్నం కేసు అయితే పెట్టారు. ఈ తప్పుడు కేసును వాడుకొని ఇప్పటికే పలు అరెస్టులు కూడా చేశారు. ఇక పోలింగ్ రోజున మరింత మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించే కుట్రను కూడా అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 5వ విషయానికి వస్తే, ఆగస్టు 8 వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక నాయకుడిని బెదిరించి, భయపెట్టి, ఇక ప్రలోభ పెట్టి తమ వైపుకు లాక్కొని అలా పార్టీ మారిన వ్యక్తి నుంచి తప్పుడు ఫిర్యాదు తీసుకొని తప్పుడు కేసు పెట్టి దాని ఆధారంగా వైఎస్ఆర్సీపీకి చెందిన రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డిలకు నోటీసులు కూడా జారీ చేశారు. ఇక 6వది, ఆగస్టు 8న అధికార పార్టీతో చేతులు కలిపిన అధికారులు వైఎస్ఆర్సీపీ ఓట్లను తగ్గించేందుకు పల్లెల పోలింగ్ బూత్లను ఆ గ్రామాల్లో కాకుండా పక్క గ్రామాలకు మార్చారు. ఓటు వేయాలంటే 2 గ్రామాల ప్రజలు 2 కిలోమీటర్లు, మరో 2 గ్రామాల ప్రజలు 4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఇక పులివెందుల జెడ్పీటీసీలో 10,601 ఓట్లు ఉంటే అందులో దాదాపు 4,000 మంది ఓటర్లను పక్కా వైఎస్ఆర్సీపీకి చెందిన గ్రామాలకు చెందిన వారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టి వీళ్ళు ఓటేయడానికి వెళ్లే క్రమంలో వారిని వెళ్లనివ్వకుండా బెదిరించడం, భయపెట్టడం, భౌతిక దాడులకు దిగడం, ఓటు వేయనీయకుండా అడ్డుకొని తద్వారా ఓటింగ్ తగ్గించడం, బూత్లను ఆక్రమించుకొని ఇక రిగ్గింగ్ కు పాల్పడడం చంద్రబాబు ఈ మాదిరిగా కుట్రలు చేస్తున్నారని చెప్పి ఇక తన ట్విట్టర్ ఖాతాగా అయితే ఆరోపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక తదుపరి చూసుకుంటే, ఇక 7th అంటే ఆగస్టు 8 రాత్రి నల్గొండవారిపల్లె వద్ద టీడీపీ గ్యాంగ్ల దాడిలో గాయపడ్డ వేల్పుల రామలింగారెడ్డి పైనే తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన ఘటనలో 12 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కొంతమంది ఆ ఘటన జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న సమయంలో వాళ్ళు బైండవర్ ప్రక్రియలో భాగంగా అదే పోలీస్ స్టేషన్ లో పోలీసుల సమక్షంలోనే ఉన్నారు. ఆయన వారి మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. ఇక సాక్ష్యాలు, రుజువులు చూపించడంతో తప్పని పరిస్థితుల్లో వారిని పోలీసులు వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇక మిగిలిన 8 మందిని ఈ తప్పుడు కేసులో రిమాండ్ కు తరలించారు. ఈ తప్పుడు కేసులోనే టీడీపీ వాళ్ళు ఎవరు కోరితే వారిని నిర్బంధించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే టీడీపీ కండువా కప్పుకోగానే ఒకరిని ఈ కేసులో నిందితుల జాబితాల నుంచి తప్పించారట. సో ఇవన్నీ కూడా ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. ఇక 8వది చూస్తే, ఇక ఎన్నికల పోలింగ్ రోజున ఓటింగ్ తగ్గించేందుకు తాము చేసే దాడులు, దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలు, రిగ్గింగ్ కనిపించకుండా ఉండేందుకు, అక్కడ వాస్తవాలేంటి బయటకు తెలియనివ్వకుండా ఉండేందుకు మీడియాను కట్టడి చేస్తున్నారని కూడా వాపోయారు. ఇక వారిపై దాడులకు సిద్ధమవుతున్నారని, లైవ్ వాహనాలను, వాటికి సంబంధించిన కిట్లను ధ్వంసం చేయడానికి టీడీపీ గ్యాంగులు ఇప్పటికే తిరుగుతున్నాయని కూడా చెప్పారు. అసలు ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పుకునేందుకు సిగ్గుపడాలని కూడా చెప్పుకొచ్చారు. ఆయన దేవుడి మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, అంతిమంగా ధర్మమే గెలుస్తుంది అని ఆయన ట్విట్టర్ ఖాతాగా ట్వీట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదే విషయాన్ని టీడీపీ కార్యకర్తలు, టీడీపీ రాజకీయ నాయకులు ఎలా ప్రస్తావిస్తున్నారు అంటే, కనీసం కట్టుకథలు అల్లడానికైనా సరే కొంచెం సిగ్గు, బుద్ధి ఉండాలని కూడా కొంతమంది రాజకీయ నాయకులైతే దుయ్యబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్లకి. అంతేకాదు, ఇక చూసుకుంటే టీడీపీ అయితే అక్కడ రసవత్తరంగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతు కోసం ఈసారి ఎలాగైనా సరే పులివెందుల, ఒంటిమిట్టలో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని టీడీపీ రసవత్తరంగా పోటీ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఏ రేంజ్ లో అంటే ప్రతి ఒక్క ఓటుకు ఎంతో వాల్యూని ఇస్తున్నారట.